ఉగ్రవాదులకు మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్త ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగేందుకు ఇది సన్నద్ధంగా ఉండాలన్నారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జోహెన్నెస్బర్గ్లో ప్రారంభమైంది. పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతికంగా సమున్నంత వరకు ఉంటూ సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ప్రపంచవ్యాప్త సాంప్రదాయ విజ్ఞాన నిధిని G20లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. సమ్మిళిత సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి ప్రామాణికాలను పునర్నిర్వహించేందుకు ఇది సరైన తరుణమని మోదీ చెప్పారు. సమ్మిళిత సుస్థిర వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని భారతీయ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవత్వ సూత్రాలు దీనికి దారితీస్తున్నాయని తెలిపారు. పునర్వినియోగం, శుద్ధ ఇంధనం, సుస్థిరతలకు తమ దేశం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. G20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి అంతరిక్ష సంస్థల ద్వారా మధ్య సహకారాన్ని అందించుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా దక్షిణార్ధగోళ దేశాలకు ఉపగ్రహ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నెలతో మోదీ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా, భారత్ సాంకేతిక నవకల్పనల భాగస్వామ్యం కుదిరిందని ప్రకటించారు. కృత్రిమ మేధను ఉపయోగించుకొని పౌరుల జీవితాలను మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించాలని మూడు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు మూడు దేశాలు అధికారులు వచ్చే ఏడాది తొలినాళ్లలో సమావేశం కానున్నారు. ఫ్రాన్సు, కొరియా, బ్రెజిల్ దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు. పర్యటన నిమిత్తం శుక్రవారం జోహెన్నెస్బర్గ్ శివార్లలోని వైమానిక స్థావరానికి చేరుకున్న మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా ముకులిత హస్తాలతో హార్దిక స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారులతో, ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. భారత్లో అనుసంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాలో పండించిన చిరు ధాన్యాలతో కూడిన కలశాన్ని చిన్మయ మిషన్ ప్రతినిధులు మోదీకి అందించారు. అమెరికా అడ్డుకోవాలని ప్రయత్నించిన G20 దేశాల నేతలు శనివారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు. ఇది ఆఫ్రికా ఖండంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, బహుళ పాక్షిక వాదాన్ని బలపరుస్తుందని దక్షిణాఫ్రికా పేర్కొంది. సాధారణంగా సదస్సు ముగింపు సమయంలో తీర్మానం చేస్తారు. దానిని విరుద్ధంగా ఈసారి ప్రారంభంలోనే చేశారు. అగ్రరాజ్యం తమతో ఉన్నా లేకపోయినా G20 కొనసాగుతుందనే సంకేతాలిచ్చారు. సంఘటితత్వం, సమానత్వం, సుస్థిరతలు సమ్మిళిత వృద్ధికి మూల స్తంభాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఇంధన భద్రత, వాతావరణ కార్యాచరణ, విపత్తులు ఎదుర్కొనే సన్నద్ధత వంటి వాటివని ప్రస్తావించారు. ఒక దేశం సార్వభౌమత్వం పరిధిలో మరో దేశం చొరబడకుండా సమయమానం పాటించాలన్నారు. అంతర్జాతీయ
కట్టుబాట్లకు లోబడి బహుళ పాక్షికవాద స్ఫూర్తితో సహకారం కొనసాగించుకోవాలని G20 తీర్మానించింది. మాదక ద్రవ్యాలు మనకు పెను సవాలుగా మారాయని మోదీ పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకర ఫెంటనిల్ వంటివని విస్తృతంగా లభ్యమవుతున్నాయని చెప్పారు. దీనిని మనమంతా కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మోదీ. ఉగ్రవాదం, డ్రగ్స్ మధ్య సంబంధాలను గండికొట్టాలన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చెప్పారు. మానవాళి సమగ్ర అభివృద్ధి, ఆరోగ్య రక్షణకు కార్యాచరణ చేపట్టాలని మోదీ తెలిపారు. భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు. అంతర్జాతీయ వేదికలపై కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆయా సందర్భాలకు సంబంధించిన దృశ్యాలు మెలోడీ పేరుతో నెట్టింటా వైరల్ అవుతున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం జరిగిన G20 దేశాల సదస్సులో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఎదురు చూపించుకు చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2023 డిసెంబర్లో దుబాయ్ వేదికగా జరిగిన కప్ 28 సదస్సు సందర్భంగా మొదటిసారి వారిద్దరూ సెల్ఫీ వైరల్ అయింది. ఇద్దరి సెల్ఫీ వీడియోని మెలోనీ ఎక్స్లో షేర్ చేశారు. Well, thank you very much, President Ramaphosa. Thank you for organizing this summit and thank you for hosting us. This G20, as many said before me, is being held in Africa for the first time, which is, in my opinion, a circumstance that makes it particularly symbolic. But at the end of the day, it is impossible to talk about any model of cooperation and development for the future without Africa. Others before me talked about this spirit of Ubuntu, which is part of this nation's culture. According to